తిరుమలాయపాలెం మండలము మేడిదపల్లిలో నిర్వహించిన ప్రజా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను పొంగులేటి అడిగి తెలుసుకొని వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతానన్నారు. स्वागतम सुस्वागतम श्री वाరికి స్వాగతం పలుకుతున్నారు. దయచేసి కూర్చోవాలి. స్వాగతం సుస్వాగతం ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారికి అభినందన కొంచెం జరగండి. దాని గురించి నేను లెటర్ ఇస్తాను. అలాగే మా నాయకపేట గ్రామంలో సరైన సిసి ఉంచాలు 6 అగ్రిమెంట్లో నన్ను DWSCలో కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ గా తీసేశారు. ఆ తర్వాత RWS లో అట్టే వెళ్ళారు. సురేష్ గారు వారిని మీరు వాటిని పరిష్కరించాలని మా కాలనీ వాసులు. తాగునీరు పోయిన గత వేసవకాలంలో తాగునీటి తర్వాత మాకు ఒక వాటర్ ట్యాంకు గతంలో కూడా మిమ్మల్ని అభ్యర్థించడం జరిగింది. కనెక్టివిటీ లేవన్నా మాకు ఇటు సత్యనారాయణపురం ఇటు TNGS ఇదే కనెక్టివిటీ. సిటీ డిపార్ట్మెంట్ గారు కూడా ఎవరైతే ఉన్నారో స్థానికంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. మిడిల్ పోల్స్ అన్ని క్లియర్ చేయండి. ఎక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మిగతా విషయాలన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని చెప్తూ అప్లికేషన్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇవ్వండి. సెలవు తీసుకుంటున్నాను. జరుగుతుంది. అలాగే ఇప్పుడు పోలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను శాసనసభ్యుడిగా మీరు దీవించిన తర్వాత 1 కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ డివిజన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ రాబోయే 1 సంవత్సరం లోపే సిమెంట్ రోడ్లు, డ్రైన్లతో పాటు శాశ్వతంగా మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరించే బాధ్యత మీ సీనన్నగా నాదే. శ్మశాన వాటికని కూడా శాంక్షన్ చేసుకుని టెండర్లు పిలిచాం. ఈ ఆస్తి నాదని ఒక వ్యక్తి కోర్టుకు పోవటం వల్ల ఆ శ్మశాన వాటికని మీకు ఇవ్వలేకపోయాం. ఇప్పుడే RDO గారికి చెప్పాను, రాబోయే కొద్ది రోజుల్లోపే ఆ శ్మశాన వాటిక సమస్యను కూడా పరిష్కరిస్తారని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. ఇక ప్రధానమైన సమస్యలు కొన్ని చెప్పారు. సిసి రోడ్లతో పాటు గడిచిన 10 సంవత్సరాలలో ఏ పేదోడికి ఇల్లు రాలేదు, ఇళ్ల స్థలము రాలేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు. ఇళ్ల మంత్రిని, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని మీ దయతో నేనే ఉన్నాను. పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు. ముందు నా సొంత ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. ఈ రాబోయే 3 సంవత్సరాలలో